ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవ నవ సంవత్సరంగా శుభాకాంక్షలు. కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురువు స్థానంలో జూన్ వరకు 1 వరకు ఉండి రజతమూర్తిగా ఉన్నారు. తదుపరి సంవత్సరం అంతా జన్మస్థానంలో ఉంటూ సౌభాగ్యకరంగా ఉంటూ సువర్ణమూర్తిలా ఉన్నారు. శని నవమంలో ఉన్నారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాల్లో ఉంటారు. గురువు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి జూన్ 1 వరకు చాలా సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఇంటికి మంగళతోరణాలు కట్టే అంత విశేష లాభంగా ఉంటుంది. తదుపరి సంవత్సరం అంతా జన్మంలో గురువు ఉండటం వల్ల అందులోనూ గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు కాబట్టి అన్ని విధాలుగా కూడా సౌభాగ్యకరంగా ఉంటుంది. ఇక్కడ గురువు జన్మంలో ఉండడం వల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే గురువు అన్ని రకాలుగా కూడా మంచి లాభదాయకంగా ఉంటాడు. మంచి శుభకరమైన విషయాలు అన్నీ ఉంటాయి. కానీ అధిక వ్యయం, అధిక ఖర్చులు, ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. కాకపోతే అన్నీ శోభాదాయకంగా శుభకరంగానే ఉంటాయి. ఇక్కడ గురువు బాగున్నాడు కాబట్టి ఒక్కటి చూసుకోవాలి ఏంటంటే ఆత్మవిశ్వాసం బాగుంటుంది. అలాగే చిన్న అహంకారం కూడా పెరుగుతుంది. అందులో కొంచెం ఆశ చూసి మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక గురువు ఎన్ని రకాలుగా బాగున్నా శని కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి రాహు అష్టమంలో ఉండటం అన్నది ఏంటంటే అంత మంచి స్థానం కాదు రాహు అష్టమంలో ఉండటం. అందువలన ఆరోగ్య స్థితి బాగా చూసుకోవాల్సి వస్తుంది. పర్టికులర్లీ ఉదయ కాలేయ సంబంధం, ఛాతీ, రొమ్ము, తర్వాత ఋతుక్రమం సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. నిద్రలేమి కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి బస్సులోనే ఆరోగ్యం గురించి అశ్రద్ధగా ఉండకూడదు. మేము లాస్ట్ ఇయర్ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాము. బట్ కొంచెం అశ్రద్ధ కూడుతూ ఉన్నారు. రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎట్టి బస్సులోనే అశ్రద్ధ మాత్రం ఉండకూడదు. దీనికై మీరు శుక్రవారం పూట దుర్గాదేవికి పూజ చేయటం, రావి చెట్టుకి ప్రదర్శన చేయటం అవసరం. ఇది ఏంటంటే ఉగాది రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉన్నది అని ఓవరాల్గా చెప్పటం. పర్టికులర్గా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం.